మనల్నందరినీ కాదని లేచిపోయి ఎవన్నో పెళ్లి చేసుకున్న దాన్ని ఇక్కడికి తీసుకురావటానికి నీకు కొంచెం కూడా సిగ్గులేదా? చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి తనని దూరం చేసి ఆ భగవంతుడు తప్పు చేస్తే అసలు తన్నుంచే తన్ను దూరం చేసి మీరు క్షమించరాని తప్పు చేశారు. మాకంటే మీకు అదే ఎక్కువైతే మీరు కూడా దాంతో పాటే బయటికి వెళ్ళండి. చేతకాంతనానికి మంచితనానికి తేడా తెలుసుకోకుండా నాలో మంచితనాన్ని దూరం చేశావు, మృగాన్ని బయటకు తీశావు. నా పని పూర్తయ్యేంత వరకు ఇక్కడున్నాను. నా పని పూర్తయిపోయింది, వెళ్ళిపోతున్నాను. బిడ్డ జాగ్రత్త. నీ భర్త ఎంతకైనా తెగిస్తాడు. అతని వల్ల ఎప్పటికైనా నీ బిడ్డకు ప్రమాదమే. వీలైతే కొన్నాళ్ళు నీ పుట్టింటికి వెళ్ళు. కొన్నాళ్ళ తర్వాత అంతా సర్దుకుంటుంది. నువ్వు సుఖంగా ఉండాలి. ఇదే నా కోరిక. వెళ్ళొస్తాను. ఏంటమ్మా ఈ పిచ్చి పని? నాకెంత ధైర్యం చెప్తావు? అలాంటి నువ్వే ఇలా పిరికిదల్లాగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావా? ఏం చేయమంటావే? ఏం చేయమంటావు? అసలు ఇంట్లో నాకు ఎదురే లేదనుకున్నాను. అలాంటిది నా ఎదురుగా నిలబడి మాట్లాడడం కూడా చేత కాదు మీ నాన్న. ఆ భార్గవి కోసం నా మీద చేసుకున్నాడే. దాన్ని నేను ఎంతో సాధించాలనుకున్నాను. అలాంటిది దాని మీదే ఓడిపోయానే. ఇంకా నేను బ్రతకడమే బెస్ట్. అమ్మా ఆపుతావా? నువ్వు మరీ ఇలా పిచ్చిదాల్లా ఆలోచిస్తున్నావేంటి? మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. అప్పుడు మనలోని పగ రెట్టింపు కావాలి కానీ ఇలా నీరు కారిపోకూడదు. అయినా చావాల్సింది మనం కదా మమ్మీ. ఓ భార్గవి, ఇప్పటికే అది ఆల్రెడీ సగం చచ్చింది. అయినా నేను భార్గవికి ఏం చేశానో తెలుసా? దాన్ని సాధించడం మన వల్ల కావట్లేదు కనుకనే చివరికి దయ్యాన్ని ఆశ్రయించాను. అది పూర్తిగా భార్గవిని తన వశం చేసుకుంది. ఇప్పుడు శరీరం మాత్రమే భార్గవిది, ఆత్మ ఆ దయ్యానిదే. నీ కళ్ళ ముందే ఆ మిగతా శరీరాన్ని కూడా ఎలా నాశనం చేస్తానో చూడు. చెప్పు మమ్మీ, ఇప్పటికైనా నీ కూతురు తెలివితేటల మీద నీకు నమ్మకం కుదిరిందా? నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్నది నేను సాధించి చూపిస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చెయ్యకు. పద. పిచ్చి పట్టింది. ఒక మొగుడు పెళ్ళాన్ని అడగాల్సిన మాట ఇది. అసలు అందరికంటే నువ్వే పెద్ద దొంగవి, మొగుడనే దొంగవి. పెళ్ళం పక్కలోకి వచ్చినప్పుడు ఒక మాట, 10 మందిలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావు. వాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారని నీకు తెలీదా? అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావంటే ఏ నీకు కూడా కొత్త పెళ్ళం కట్టాల మీద మోజు పుట్టిందా? చాలా పెద్ద తప్పు చేశాను. అంతగా ప్రేమించిన భార్గవిని ఎలా కొట్టగలిగాను? నిజంగానే చాలా పెద్ద తప్పు చేశాను. అసలు తనకు సడన్గా ఏమైంది? నిజంగానే తనకు మెంటల్ డిజార్డరా, లేకపోతే నేనంటే ఇష్టం లేక నా నుంచి తప్పించుకోవటానికి ఇలా నాటకం ఆడుతుందా? నాటకం ఆడటానికి కూడా ఛాన్స్ ఉంది. నేను వాళ్ళ అక్కయ్యని మోసం చేశానని అపార్థం చేసుకుని నా మీద పగబట్టింది. అవును, అందుకే ఈ రకంగా ప్రతీకారం తీర్చుకుంటోంది.
ఎలాగైనా గాయత్రిని మోసం చేసిన వాడిని తీసుకొచ్చి భార్గవి ముందు నిలబెట్టాలి. అప్పుడు గాని నా మీద తనకున్న అపార్థం తొలగిపోదు. అన్నయ్య, ఇంకా నిద్రపోలేదా అన్నయ్య? ఎందుకనో నిద్ర పట్టట్లేదమ్మా. వదిన ఇంట్లో లేకపోయేసరికి నాకే ఏదోలా ఉండి నిద్ర పట్టట్లేదు. ఇక నీకెలా నిద్ర పడుతుందన్నయ్య? వదిన బాగా గుర్తొస్తుంది కదూ? వదినంటే అంత ఇష్టం ఉన్నవాడివి ఎందుకన్నయ్య కొట్టావు? ఏం చేయను, ఎంత కంట్రోల్ చేసినా ఆగకుండా అన్నయ్య వదిన మీదకి వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక కొట్టాను. అందరూ అంటున్నట్లు వదినేమి పిచ్చిది కాదన్నయ్యా. తన మానసిక పరిస్థితి కొంచెం బాగాలేదంతే. ఏదో ఒక విషయంలో తను బాధపడుతుందని అనిపిస్తుందన్నయ్యా. బాధపడటం కాదు, నా మీద పగబట్టింది. ఏదో ఒక విషయంలో తను బాధపడుతుందని అనిపిస్తుందన్నయ్యా. బాధపడటం కాదు, నా మీద పగబట్టింది. చెప్పాను కదా, వాళ్ళ అక్కయ్యని నేను మోసం చేశాను అనుకుంటోంది. అందుకే ఈ రకంగా పగ తీర్చుకుంటుందేమో. వాళ్ళ అక్కయ్యని మోసం చేసిన వాడెవడో నాకు బాగా తెలుసు. వాణ్ణి ఎలాగైనా పట్టుకొని భార్గవి ముందు నిలబెడతాను. అప్పుడైనా నన్ను అర్థం చేసుకుని మంచిగా ఉంటుందేమో. మంచి ఆలోచనే అన్నయ్యా. కానీ నువ్వు అతన్ని తీసుకొచ్చినా చిన్నోదిని ఇప్పుడు గుర్తుపట్టలేదుగా. ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు చిన్నోదినే నటించడం లేదు. అవునన్నయ్యా, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. నీ మీద పగతోనే వదిన నిన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు. కాని నీ మీద పగ తీర్చుకోవడానికి ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుందని అనుకోవద్దు. అసలు నీ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటే నిన్ను ఏదో రకంగా సాధించుండేదే కాని ఇలా నలుగురితోనూ పిచ్చిదనిపించుకునేది కాదు. ముందు వదిన ఎందుకు అలా ప్రవర్తిస్తుందో, తను ఏ విషయం గురించి బాధపడుతుందో నువ్వు ఆలోచించన్నయ్యా. పెళ్లికి ముందు బాగానే ఉంది కదా. పెళ్ళైన తర్వాత మన ఇంట్లో అంత బాధ కలిగించే సంఘటనలు ఏం జరిగే చెప్పు. చాలా జరుగుండొచ్చు అన్నయ్య. అవి మన దృష్టికి రాలేదంతే. అసలు వదిన నిన్ను పెళ్లి చేసుకోవడం పెద్దొదినకి గాని ప్రియకి గాని అస్సలు ఇష్టం లేదు. పెళ్లి కాక ముందు నుంచి వదిన నీ నుంచి దూరం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. ఆఫీసులో ఫైల్, ఇంట్లో నెక్లెస్ వాళ్లే దొంగతనం చేసి చిన్నదిని మీద పెట్టారు. అలా వదిన నీ నుంచి దూరం చేయడానికి ఇంకా ఏవో ప్రయత్నాలు చేస్తుండొచ్చు కదా. ఆ ప్రయత్నాలే మానసికంగా వదిన్ని దెబ్బతీసుండొచ్చు కదా. ఇలాంటి సమయంలో వదిన్ని దూరంగా ఉంచి చాలా పెద్ద తప్పు చేశావన్నయ్యా. నా మాట విని వదిన్ని తీసుకొచ్చి కొద్ది రోజులు ఈ ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపో. అప్పటికైనా వదిన త్వరగా కోలుకుంటుంది. పిలుస్తున్నా, పలుకు పలుకు లేదంటే చూడా, లేకపోతే నోరు పడిపోయిందా? మీరు పిలిచింది నన్ను కాదు కదా, నేనెందుకు పలకాలి? ఏంటే మాటలో తేడా కనిపిస్తోంది? ఆ నిషా సపోర్ట్ చూసుకుని కొమ్ములు వస్తున్నాయా? దానికి నీకు ఇద్దరికి కలిపి తోలు తీసేస్తాను. ఏమనుకున్నావు? చెప్పవే, చెప్పు, అది ఎక్కడికి వెళ్ళింది? ఆవిడెక్కడికి వెళ్తుందో మీతోనే చెప్పదు, ఇక నాతో ఎందుకు చెప్తుంది? తనెక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. మరేం తెలుసా నీకు? మూడు ప్రమేయం లేకుండా కడుపు తెచ్చుకోవడం తెలుసా? ఏమండి, ఇంకోసారి ఆ మాట అనొద్దు. అంటే ఏం చేస్తానే?
4 రోజులు గ్యాప్ ఇచ్చేసరికి బాగా ఒళ్ళు కొవ్వికి ఎదురు చెప్తున్నావు. ఏ రోజుకి ఆ రోజు నీ డోసు నీకు పడాలి. నేను అదొచ్చినట్టుంది. ఈసారికి బతికిపోయావు. తర్వాత చెప్తాను నీ పని. ఎవరు కావాలి సార్? సార్ 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 ఎవరు కావాలి సార్? ఇక్కడ జీవన్ ఎవరు? నేనే. యువర్ అండర్ అరెస్ట్. నేనేం చేశాను ఇన్స్పెక్టర్? ఈ అమ్మాయికి షెల్టర్ ఇచ్చినందుకు. కానిస్టేబుల్, ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గో ఆన్ సర్చ్. ఇన్స్పెక్టర్ గారు, ఆ అమ్మాయికి మా ఆయన షెల్టర్ ఇవ్వడం తప్పించి ఇంకెలాంటి తప్పు చేయలేదు. అమ్మాయి రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మా ఆయన అరెస్ట్ చేయొద్దు ప్లీజ్ ఇన్స్పెక్టర్, ప్లీజ్ మీకు దండం పెడతాను. అసలు ఇలాంటి ఆడదానికి షెల్టర్ ఇవ్వడమే పెద్ద నేరం. దీనికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. మై గాడ్, నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగిన హోటల్ అప్సా మ్యాప్ ఇది. యూ రాస్కెల్, దానికి షెల్టర్ ఇవ్వటమే కాకుండా ఈ ప్లాన్లో నువ్వు కూడా ఉన్నావు అన్నమాట. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలుసారా నీకు? అరెస్ట్ చేయండి. సార్ నాకే పాపం తెలియదు సార్. నాకు సంబంధం లేదు సార్. సార్ ఉండండి సార్, నా తప్పేలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. నిజంగా ఆయనకి ఏం తెలియదండి. చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్. మమ్మీ, టిఫిన్ చేయకుండా ఏంటి ఆలోచిస్తున్నావు మమ్మీ? అసలు నేను చూస్తుంది మా మమ్మీనేనా? ఒకళ్ళని భయపెట్టడం తప్పించి భయపడటం తెలీదు మా మమ్మీకి. అలాంటి మా మమ్మీకి ఏమైంది? ఎందుకింత పిరికిదాల్లా ఆలోచిస్తున్నావు? ఏంటి మమ్మీ ఇది? జరిగింది చాలా చిన్న విషయం. నువ్వెందుకింత వరి అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చిన్న విషయం కాదు బేబీ. ఆఫ్టర్ ఆల్ ఆ పిచ్చిదాని కోసం మీ డాడీ నన్ను కొట్టాడంటే ఇది చిన్న విషయం కాదు. తలుచుకుంటుంటేనే గుండె రగిలిపోతోంది. నాకు మాత్రం బాధగా లేదనుకున్నావా మమ్మీ? కానీ మనం సాధించబోయే విజయం ఇచ్చే ఆనందం ముందు ఈ అవమానం చాలా చిన్నదనిపించింది. అవమానాన్ని తలుచుకుంటూ కుమిలిపోతే విజయం సాధించలేం. మమ్మీ, డాడీ వస్తున్నారు. నువ్విలా టిఫిన్ తినకుండా డల్గా ఉన్నావనుకో, డాడీ కొట్టిన దెబ్బకే భయపడి లొంగిపోయావనుకుంటారు. ఈ మగవాళ్ళకి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు మమ్మీ. ఒక్కసారి లొంగిపోయామో ఇక జీవితాంతం అణిచిపెట్టాలని చూస్తారు. అసలేమీ జరగనట్లు ముందెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు. తిను మమ్మీ. తిను మమ్మీ.
భార్గవి టిఫిన్ చేసిందా? అడుగుతుంది మిమ్మల్ని. భార్గవికి టిఫిన్ పెట్టారా లేదా? నా మొహం చూస్తావేంటి? అడుగుతున్నారుగా, చెప్పు. ఇక్కడ అడ్డమైన వాళ్ళందరికీ మేపడానికి, సేవలు చేయడానికి ఇదేం ధర్మసత్రం కాదు. సర్వెంట్లు అంతకన్నా లేరు. అదే ఆ తల పొగరు వద్దనే నిన్న 2 తగిలించాను. అయినా బుద్ధి రాలేదా నీకు? ఆరోగ్యం బాగలేని ఆడపిల్ల ఆకలితో బాధపడుతుందన్న ఆలోచన కూడా లేకుండా ఏదో నెలల తరబడి తిండి లేనట్టు ఆవురావురమని మెక్కేస్తున్నారు. సిగ్గులేదు? లేదు. ఏ ఓ 4 కేసులు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చిస్తారా? అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఒకసారి మీరు రెచ్చిపోయి కొట్టినంత మాత్రాన మీరు చెప్పిందలా చేసేస్తాను అనుకుంటారా? ఇంకొకసారి నా ఒంటి మీద చేయి పడిందో అయినా పిచ్చిదానికి సేవలు ఎవరు చేస్తారనుకుంటున్నారు? మీకు కావాలనుకుంటే మీరెళ్ళి చేసుకోండి. ఛీ! అసలు నువ్వు మారవే. నీకంటే ఆ బండరాయ నయం. మమ్మీనేం అనొద్దు డాడీ. భార్గవ్ అంటే మమ్మీకి పడదని మీకు తెలుసు కదా. మీరు వెంటనే మారిపోమంటే ఎలా? ఎవరికైనా మారటానికి కొంచెం టైం పడుతుంది. మమ్మీ కూడా తప్పకుండా మారుతుంది. ఈ రోజు నుంచి భార్గవికి ఏం కావాలో నేను చూసుకుంటాను. ఆహా, అప్పటికి భార్గవంటే నీకేదో పెద్ద ప్రేమ పొంగిపోతున్నట్టు. అయినా మీ అమ్మనెందుకులే ఆడిపోసుకోవటం? అసలు భార్గవి ఈ రోజు ఇలా తయారవటానికి కారణం నువ్వే కదా. అయినా నాకు నీ గురించి తెలుసు, మీ అమ్మ గురించి తెలుసు. మీ అమ్మ మారటానికి టైం పట్టొచ్చేమో కానీ అసలు టైమే లేకుండా నువ్వు మారావంటే నేను నమ్మలేకపోతున్నా. నీకింకో ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. మీరెవరూ చూసుకోకపోయినా భార్గవిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. అదేంటి నన్ను రెచ్చిపోమని చెప్పి నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు? మీ నాన్నంటే భయపడొద్దని నాకు చెప్పి నువ్వు భయపడుతున్నావా? పులి దేన్నైనా వేటాడేటప్పుడు 2 అడుగులు వెనక్కేస్తుంది అంటే దాని అర్థం భయపడిందనా? ఇది కూడా అంతే మమ్మీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్గవికి ఏదైనా జరిగితే మన ప్రమేయం లేకపోయినా సరే మనల్నే అనుమానిస్తారు. ఇలాంటి పరిస్థితి నుంచి నిజంగా మనం భార్గవిని చంపినా సరే మనల్ని అనుమానించిన స్థితికి చేరాలి అంటే ముందంత నమ్మకం సంపాదించాలి. దానికోసమే నేనొక 2 అడుగులు వెనక్కి వేశా. చూస్తూ ఉండు, దాన్నెంత తెలివిగా వేటాడతానో.